హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీసీఓడి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ పీసీఓడి అంటే ఏంటి, ఇది నాకు వచ్చింది, డయాగ్నోస్ అయింది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రోజు ఈ పీసీఓడి గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ రేఖా గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఎంజిఎం హెల్త్ కేర్ 7 Hills హాస్పిటల్స్, విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్. Hi doctor. Hello. How are you doctor? I'm good. How are you? I'm good doctor. Thank you so much. So doctor, ఇప్పుడు ఆడవారిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం పీసీఓడి. సో ఈ పీసీఓడి అంటే ఏంటి, జస్ట్ సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? PCOD is a short form for polycystic ovarian disease. సో అది ఏంటంటే దీనిలో ఓవరీస్ ఉంటాయి కదా, అండాశయాలు, దాంట్లో చిన్న చిన్న సిస్ట్ ఉంటాయి, నీళ్ళబొడుకులు ఉంటాయి. ఆ డిజీజ్ ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. ఓకే. అండ్ పీసీఓడి, పీసీఓఎస్ ఈ రెండు సేమేనా డాక్టర్? కొంచెం స్పెక్ట్రమ్ అంటే పెద్ద అయిపోతుంది. పీసీఓడి అనేది ఓన్లీ ఓవరీ అపేరెన్స్ బట్టి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్లో ఓవరీలో చిన్న చిన్న నీళ్ళబిడుకులు ఉన్నాయంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. బట్ దాంతోపాటు పేషెంట్కి ఒబెసిటీ, హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్ ఆర్ పింపుల్స్, హెయిర్ అవన్నీ ఉంటే అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో అయిపోతుంది. ఓకే. ఎస్ అంటే సిండ్రోమ్. అండ్ డాక్టర్, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మనం చూడగలిగే ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి డాక్టర్? అర్లియస్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు. మేబీ చైల్డ్ ప్యూబర్టీ అంటే 12-13 years మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పుడు సడన్లీ ఒబీస్ అయిపోవడం, పింపుల్స్ రావడం మొదలవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా స్టార్ట్ అవ్వడం, ఆర్ బాగా హెయిరీ బాడీ ఉండడం, ఇవన్నీ ఆర్ ఇండికేటర్స్. అంటే పీసీఓడి ఉండొచ్చు, ఫ్యూచర్లో డెవలప్ అవ్వచ్చు. అంటే చాలా మందికి ఫేషియల్ హెయిర్ కూడా ఎక్కువ గ్రో అవుతుంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓడి. ఓకే. అండ్ డాక్టర్, ఈ పీసీఓడి అనేది మెయిన్లీ దేని వల్ల వస్తుంది డాక్టర్? సో అది బేసికలీ ఏంటంటే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి 2 types ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మేల్స్కి ఏమో టెస్టోస్టెరాన్. సో లేడీస్లో కూడా టెస్టోస్టెరాన్ కొంతవరకు ఉంటుంది, బట్ మెయిన్లీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్సే ఉంటాయి. సో ఓవరీలో చిన్న డిస్ఫంక్షన్ వల్ల ఈ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ కానీ కన్వర్జన్ ఆఫ్ ఫీమేల్ టు మేల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల ఈ రెగ్యులర్ పీరియడ్స్, పింపుల్స్, ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ ఎక్కువ అయిపోతుంటాయి. ఓవరీలో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ డాక్టర్, పీసీఓడి ఉన్న వాళ్ళకి అంటే బేసిక్గా ఓన్లీ పీరియడ్స్ స్కిప్ అవుతాయి అనుకుంటారు. సో ఇవి కాకుండా లాంగ్ టర్మ్లో ఇంకేదైనా హెల్త్ రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? చాలా ఉంటాయండి, చాలా హెల్త్ రిస్క్స్ ఉంటాయి. ఇప్పుడు పీసీఓడి కూడా కొంతమందికి ఈ బాడీ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మీరు చూసే ఉంటారు, పింపుల్స్ ఉండవు, బాడీ హెయిర్ ఎక్సెస్గా ఉండదు, లీన్ అండ్ థిన్ ఉంటారు. బట్ స్కాన్ ఎప్పుడు చేసినా పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపిస్తుంటాయి. సో అలాగే పాలిసిస్టిక్ ఓవరీస్ అలోన్ ఇస్ ఆల్సో సేమ్ విత్ పింపుల్ విత్ హెయిర్ ఇస్ సేమ్. ఆ డిజీజ్లో ఏదైనా ప్రెజెంటేషన్ ఉండొచ్చు. ఈ డిజీజ్ వచ్చిందంటే ఇది బీపీ, షుగర్, థైరాయిడ్ లాగా ఒక లైఫ్ టైం డిసార్డర్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ క్యూర్ చేయలేము. క్యూర్ అనేది లేదు. కంట్రోల్లో ఉంచితే దానివల్ల మనకి నష్టాలు ఉండవు, ఆ డిజీజ్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి, అంత హెల్త్ అంతా బాగానే ఉంటుంది. అన్కంట్రోల్ పీసీఓడి ఫ్యూచర్ లైఫ్లో చాలా డేంజరస్గా ఉంటుంది. అంటే మీరు అడిగినట్టే వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశాలు, డయాబెటీస్ వచ్చే అవకాశాలు, కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు మామూలు వాళ్ళకంట పెరుగుతాయి. అండ్ డాక్టర్, పీసీఓడిని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్? ఎలాంటి టెస్ట్ చేస్తారు? ఇప్పుడు చాలాసార్లు పేషెంట్ మా రూమ్కి రాగానే ఆ బాడీ స్ట్రక్చర్ చూసి చాలా వరకు మాకు ఐడియా వచ్చేస్తుంది కి షీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద పీసీఓడి ప్యాటర్న్. సో ఒబెసిటీ, బాడీ హెయిర్, పింపుల్స్, ఫేస్ మీద బ్లాక్ ప్యాచెస్, ఇర్రెగ్యులర్ బ్లాక్ ప్యాచెస్, దాంతోపాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేట్గా అవడం, అవ్వకపోవడం, అయితే స్టాప్ అవ్వకపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ కొలెక్ట్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ పీసీఓడి అని అనుకుంటాము. దాని సరిపోయిన టెస్టులు చేస్తే కన్ఫర్మ్ చేస్తాం. అంటే అల్ట్రాసౌండ్ తర్వాత అల్ట్రాసౌండ్ ఉంటుంది, హార్మోనల్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ ఉంటుంది, అవన్నీ చేసి దాన్ని కోరిలేట్ చేసి డయాగ్నోస్ చేస్తాము. ఎందుకంటే పీసీఓడి కాకుండా కొన్ని చాలా నాట్ కామన్ రేర్ డిజీజెస్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, పీరియడ్ డిస్టర్బెన్స్, హెయిర్ అండ్ యాక్నే. సో అవి కూడా మేము రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్ని టెస్టులు చేసి అప్పుడు పీసీఓడి అని కన్ఫర్మ్గా చెప్తాం.
ఓకే. అండ్ డాక్టర్ వన్స్ పీసీఓడి డయాగ్నోస్ చేసిన తర్వాత అంటే మీరు ప్రైమరీ ట్రీట్మెంట్ ఎలాంటివి ఇస్తారు డాక్టర్? పిల్స్ లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటుంది డాక్టర్? సో 80% ఆఫ్ ద డిజీజ్ ఇన్ కేస్ ఆఫ్ ఒబీస్ లా ఉన్న పేషెంట్స్లో 80% డిజీజ్ కంట్రోల్ ఇస్ బై లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే. సో వాళ్ళ 10% అయినా బాడీ వెయిట్ రిడ్యూస్ చేయగలిగితే, డయట్ చేంజ్ చేయగలిగితే ఆల్మోస్ట్ 80 to 90% సైకిల్స్ విల్ బి కరెక్ట్. అంటే ఇయర్కి 12 సైకిల్స్ అట్లీస్ట్ 9 or 10 కరెక్ట్గా వస్తుంటాయి. ఓకే. ఆ రిమైనింగ్ 20%కి మేము మెడికేషన్స్ ఇస్తాము. అండ్ ఈ మెడికేషన్ అనేది అంటే మీరు పీరియడ్స్ రావడానికి ఇస్తారా డాక్టర్? అంటే మెడికేషన్ ఓన్లీ పీరియడ్ రావడానికి కాదు, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెటరైట్ చేయడానికి కూడా ఇస్తాము. ప్లస్ సపోర్టింగ్ మెడికేషన్స్ కూడా ఉంటాయి, కొన్ని విటమిన్స్, కొన్ని కెమికల్స్ ఆ ఓవరీని సపోర్ట్ చేస్తూ ఈ బేసిక్ పెథాలజీని కొంచెం కంట్రోల్ చేయడానికి పనికి వస్తుంటాయి, అవి రాస్తుంటాము. అండ్ మరీ ఒబీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు డయట్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన కంట్రోల్ చేయలేకపోతున్నారు, వెయిట్ తగ్గించలేకపోతున్నారు, వాళ్ళకి ఇప్పుడు కొత్తలో వచ్చి మెడిసిన్ మీరు విని ఉంటారు, ఈ జిఎల్పి మోడిఫైయర్స్, అవన్నీ అండర్ డాక్టర్ సూపర్విజన్, అండర్ ఎండోక్రైనాలజిస్ట్ సూపర్విజన్ స్టార్ట్ చేయమని చెప్తాము. ఆ టాబ్లెట్స్ని అంటే పీసీఓడి లేని వాళ్ళు ఏదో 1 month స్కిప్ అయిందనో 2 months స్కిప్ అయిందనో సైకిల్ యూజ్ చేయొచ్చా? ఒబేస్ ఉంటే యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఒబేసిటీ కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు డయట్ చేసినా తగ్గట్లేదు, ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మార్బిడ్ ఒబేసిటీ అంటే అబవ్ 100 kgs చేరిపోయినప్పుడు వాళ్ళు ఏమి సిన్సియర్గా చేసినా వెయిట్ తగ్గట్లేదు, అప్పుడు ఈ జిఎల్పి ఇవన్నీ అండర్ సూపర్విజన్. అంటే సూపర్విజన్ లేకుండా అయితే సెల్ఫ్ మెడికేషన్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే ఇవి అన్ని పర్మిషన్ ఇచ్చిన డ్రగ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు లైక్ జిఎల్పివి చాలా మీరు ఇంటర్నెట్లో చూసి ఉంటారు, వర్కింగ్ లైక్ జిఎల్పి, ఆల్మోస్ట్ లైక్ జిఎల్పి, అవన్నీ ఎంతవరకు కరెక్ట్ తెలీదు. బట్ ప్రాపర్ జిఎల్పి కానీ దాని రిలేటెడ్ డ్రగ్స్ ఎప్పుడు డాక్టర్ సూపర్విజన్లోనే వాళ్ళు డోసెస్ పెంచుతూ ఇస్తారు. మీ బాడీ రెస్పాన్స్ అని బట్టి వాళ్ళు డోస్ పెంచుతారు. సో ఎప్పుడు సెల్ఫ్ మెడికేట్ చేయకూడదు. ఓకే. అండ్ డాక్టర్ పీరియడ్ బ్లడ్ అనేది యాజ్ ఎవ్రీబడి నో అది బ్యాడ్ బ్లడ్ అని చెప్పి అంటుంటారు అనమాట. సో ఆ బ్యాడ్ బ్లడ్ అనేది మంత్లీ పోకపోతే బాడీలో చేంజెస్ ఏమైనా వస్తాయా? వెరీ గుడ్ క్వశ్చన్. దిస్ ఇస్ మై మోస్ట్ కామన్ కౌన్సిలింగ్ పాయింట్ నాది ఇదే. అమ్మా మీకు అందరు చెప్తారు ఇది బ్యాడ్ బ్లడ్, అది బ్యాడ్ బ్లడ్ కాదు. ఓకే, అది లేడీస్ బాడీలో ప్రిపరేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ అని ఒక న్యాచురల్ ప్రొసెస్. సో ఆ ప్రాసెస్లో ఎగ్ రిలీజ్ అవ్వడం, దాంతో కనెక్టెడ్ హార్మోన్స్ రావడం, మళ్ళీ ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవ్వకపోవడం, దాంతో రిలేటెడ్ హార్మోన్ రావడం, అండ్ దానికి ప్రిపేర్ చేసిన యూట్రస్ని అది అంతా క్లియర్ చేయడం, దాన్ని మెన్స్ట్రుయేషన్ అంటారు. అది బ్యాడ్ బ్లడ్, గుడ్ బ్లడ్ రాలేదు అంటే స్టక్ అయిపోయింది లోపల, అలా ఏమీ ఉండదు. ఓకే. సో ఇది ఒక న్యాచురల్ ఫిజియోలాజికల్ మెథడ్ అనమాట. బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ద ఉమెన్ ఫర్ మేబీ ప్రెగ్నెన్సీ, ఏ సైకిల్లోనే రావచ్చని ప్రిపేర్ చేస్తూ హార్మోన్ యూట్రస్ లైనింగ్ గ్రో చేస్తాయి, మరి ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల లైనింగ్ షెడ్ అయిపోతుంది. మీరు నమ్మరు, యాక్చువల్ మెన్స్ట్రుయేషన్ 3 days, 4 days, 5 daysలో 30 to 50 ml బ్లడ్ ఉంటుంది. మిగతా అన్ని టిష్యూస్ ఉంటాయి, యూట్రస్కి లైనింగ్ సంబంధించిన టిష్యూస్ ఉంటాయి. సో అదంతా నాట్ ఆల్ బ్లడ్ అండ్ నాట్ ఆల్ బ్యాడ్. ఓకే. అండ్ మీరు ఎక్కడ స్టోర్ అవ్వదు అంటున్నారు, అంటే యూజువల్గా లావ్ అవుతారు ఒకవేళ పీరియడ్ బ్లడ్ వెళ్ళకపోతే బాడీలో నుంచి అని, అది నిజమేనా డాక్టర్? కాదు, నిజం కాదు. అంటే అది ఒక కామన్ పర్సెప్షన్ అయిపోయింది. సో సైకలాజికలీ వాళ్ళ హెవీనెస్ లేదా ఏదో ఉన్నట్టు ఫీలింగ్, ఒబెసిటీ కెన్ బి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్ డిడ్ నాట్ కమ్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కానీ వాళ్ళు రెండు కొరేలేట్ చేయకుండా జస్ట్ పీరియడ్ స్టక్ అయిపోవడం వల్ల లావ్ అయిపోతున్నామని అనుకుంటారు. బేసిక్ పెథాలజీ ఏముంది దాని వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ డాక్టర్ ఇంకొక మిత్ ఏంటంటే, లెట్స్ కమ్ అండ్ టాక్ అబౌట్ మిత్స్ అబౌట్ పీసీఓడి. పీసీఓడి ఉన్న వాళ్ళకి బాడీ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, ఇట్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ మీరు చెప్పినట్లు. దాన్ని షేవ్ చేస్తే ఇంకా ఎక్కువ థిక్గా గ్రో అవుతుంది అని చెప్పి నమ్ముతుంటారు. ఇస్ దట్ అ మిత్? పీసీఓడికే కాదు, ఎవరికైనా షేవ్ చేయడం వల్ల, వ్యాక్సింగ్ చేయడం వల్ల ఎక్సెస్ హెయిర్ గ్రోత్ వస్తుంది అని కరెక్ట్ కాదు. ఎస్, వీటి వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ గ్రోయింగ్ హెయిర్స్ ఉండొచ్చు సరిగ్గా చేయకపోతే. బట్ హెయిర్ ఫాలికల్ నంబర్స్ ఫిక్స్డ్ ఉంటాయి, అంటే సీడ్స్ లాగా.
ఆ ఫాలికల్ హెయిర్ ప్రొడక్షన్ దాని పని. మీరు సర్ఫేస్ నుంచి తీసేస్తే చెట్టు కట్ చేసినట్టు మళ్ళీ ఆ రూట్ నుంచి ఒక చెట్టు కదా వస్తుంది, అలాగే ఒక హెయిరే గ్రో అవుతుంది. ఓకే, అంటే థిక్ గ్రో అవడం గ్రో అవుతుంది అని కరెక్ట్. కంప్లీట్లీ మిత్. అండ్ డాక్టర్, పీసీఓడి ఉన్న వాళ్ళు ఇంకొక మెయిన్ సిమ్టమ్ గురించి ఎక్కువ వరి అవుతూ ఉంటారు, వెయిట్ గెయిన్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే వెయిట్ లాస్ అనేది ఈజీ అంటారా పీసీఓడి ఉన్న వాళ్ళకి? వెయిట్ లాస్ ఎప్పుడు ఈజీ కాదు, అది చాలా కష్టపడి చేసే పని. బట్ పీసీఓడి వాళ్ళకి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనొచ్చు వెయిట్ లాస్కి ఉంటుంది. ఎందుకంటే ఓవేరియన్ హార్మోన్స్ అబ్నార్మల్ అయినప్పుడు ఇన్సులిన్ అని విని ఉంటారు డయాబెటిక్స్ వాళ్ళకి. ఇన్సులిన్, ఆ న్యాచురల్ ఇన్సులిన్ కి కూడా రెసిస్టెన్స్ వాళ్ళు డెవలప్ చేస్తారు. సో ఆ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ రిడ్యూస్ చేయడం కొంచెం మామూలు వాళ్ళకంట డిఫికల్ట్, నాన్ పీసీఓడి వాళ్ళకంట వీళ్ళకి డిఫికల్ట్. బట్ కన్సిస్టెంట్గా చేస్తే స్లోగా తగ్గిపోతుంది. అండ్ వెయిట్ తగ్గితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, సో అందుకని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, మామూలుగా జనాలు ఏం చేస్తారు, ఒక 3 months కానీ ఒక 6 months కానీ జిమ్ చేసేటప్పటికి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా కావాలి అనుకుంటుంటారు. రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా రావు. నేను ఎప్పుడు అంటుంటాను, మీ వెయిట్ 1 month 3 monthsలో రాలేదు కదా, 1-3 monthsలో పోదు. ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ ప్రాసెస్. సో జస్ట్ లాగా మనం మార్నింగ్ లేస్తాము, పూజ చేస్తాం, స్నానం చేస్తాం, పూజ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, జాబ్కి వెళ్తాం, అలాగే ఎక్సర్సైజ్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వెయిట్ రిడక్షన్ కోసం చేసాము అని కాదు. అప్పుడు అది ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది, పీసీఓడి కంట్రోల్లో ఉంటుంది. ఓకే. అండ్ డాక్టర్, ఫైనలీ ఇప్పుడు పీసీఓడి అని డయాగ్నోస్ అయిందని తెలియగానే చాలా మంది డిప్రెస్డ్ అయిపోతారు అనమాట. అదేదో నాకు వచ్చేసింది, ఇంకా నేను దీన్ని డీల్ చేయలేను అని. అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇలాంటి థాట్స్ మీ మైండ్లో రాకూడదు. పీసీఓడి ఈజ్ జస్ట్ వన్ డిజీజ్. అండ్ లక్కీగా ఏంటంటే దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ చేస్తూ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ చాలా వరకు కంట్రోల్ మీ చేతిలో కూడా ఉంటుంది. లైక్ యాజ్ ఐ సెడ్, లైక్ వెయిట్ కంట్రోల్ అండ్ ఆల్ దట్. సో దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీకు ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తే దాన్ని పట్టించుకోకండి. కరెక్ట్ డాక్టర్తో అడ్వైస్ తీసుకొని కరెక్ట్ మెడికేషన్ అండ్ ఎక్సర్సైజ్, డైటింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ పీసీఓడి. మీరు చెప్పినట్లు చాలా మంది ఇది ఏదో డిసీజ్ అనుకొని ఇంకా క్యూర్ లేదనుకొని బాధపడిపోతుంటారు అనమాట. సో మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మీరు బ్యాలెన్స్ చేయొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today, డాక్టర్. సో చూసారుగా వ్యూవర్స్, పీసీఓడి అనేది ఏదో లైఫ్ టైం డిసీజ్ అనుకొని చాలా మంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు. బట్ కానీ ఇది మీ లైఫ్ స్టైల్ అండ్ మెడికేషన్ కానీ కరెక్ట్ టైంలో యూస్ చేసుకుంటే ఇట్ ఈస్ టోటలీ బ్యాలెన్సబుల్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.